మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏంటంటే ఇప్పుడు చూపించే ఇల్లు మమ్మల్ని అంటే గోవా ప్రాంతంలో తీసుకొచ్చి మాకు ఆ భోజనాలు సిద్ధంపరిచిన ఇల్లు ఇది. అంటే వాళ్ళ కుటుంబాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ మేము ఆంధ్ర, ఎక్కడ గోవా ఆ ప్రాంతానికి మేము వస్తే ఒక సహోదరుల ఐక్యత కొరకు మమ్మల్ని ప్రేమించి మాకు చక్కగా వాళ్ళ సొంత ఇంట్లోనే ఒక 7-8 మంది మేము అక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా భోజనం సిద్ధపరిచారు. ఏదైనా దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. మీకు గోవా ప్రాంతాన్ని కొంచెంగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు వీలైనంత వరకు ఆ గోవాని చూడాలనుకుంటే, అంటే గోవాని చూడలేదు, ఎప్పుడు మేము ఫోన్లో కూడా చూడలేదు అనుకున్న వాళ్ళు, ఆ ప్రాంతంలో మేము ఎప్పుడు రాలేదనుకున్న వాళ్ళు చూడండి, చూపించడానికి ట్రై చేస్తా ఉన్నాను నేను. ఆయన మా పాస్టర్ గారు, అయినా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా పాస్టర్ గారి వల్లే మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. గోవా చూడటానికి మా పాస్టర్ గారే మాకు, లేకపోతే మేము ఇక్కడ దాకా గోవా చూడలేం. ఎందుకంటే ఆయన ప్రార్థన మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించింది. ఇప్పుడు అక్కడ మేము అంటే టీ తాగడానికి వచ్చాము, ఇక్కడికి టీ తాగడానికి వచ్చాం కాబట్టి అది చూపిస్తాం. కూడా అది టీ అంటే గోవాలో టీ రెస్టారెంట్ ఇది. ఆ రెస్టారెంట్కి వచ్చి మేమందరం టీ తాగుతున్నాం. అన్నీ చూపిస్తాం, చూస్తూ ఉండండి. అంటే ఒక చర్చి ఉంది, నా చర్చి పేరు ఏం పేరేనా మనం వెళ్ళింది, ఆయన పేరు ఓల్డ్ గోవా చర్చి. అది ఇప్పుడు పురాతనంలో కట్టిన చర్చి లాంటిది. కాకపోతే ఆ పాస్టర్ గారికి అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆ పాస్టర్ గారిని దేవుళ్ళలా కొలుస్తారంట. అది చూపించడానికి వెళ్ళాం. ఆ చర్చి ముందే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో టీ తాగడానికి అక్కడ ఆగాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు చూపించే వాళ్ళు చాలామంది ఇతర దేశాలకు వచ్చిన కూడా ఉంటారు. ప్రస్తుతానికి అయితే అది అందరినీ తీసేటప్పుడు వాళ్ళు కూడా పడుతున్నారు. ఇది మీరు చూసేటప్పుడు మళ్ళీ మీకు కామెంట్ పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే తప్పుగా అయితే ఎవరు ఊహించుకోవద్దు. ఎందుకంటే అది ఒక అనేక ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి గోవా ప్రాంతానికి అందరినీ చూపించడం జరుగుతుంది. మీరు వీలైనంత వరకు ఏంటంటే చూడటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీరు తప్పుగా అయితే భావించకూడదు. చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ బిల్లు కడుతున్నారు అన్నగారు, అంటే నేనా నువ్వు అని చెప్పేసి ఆ వచ్చిన ముగ్గురు నేను కడతాను చెప్పి టీ తాగిన దానికి వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. మొత్తం ఏదైతే మా దగ్గర మాత్రం రూపాయి తీసుకోలేదు, వాళ్ళే మొత్తం ఖర్చు పెట్టారు. ఇప్పుడు అన్నోళ్ళిద్దరు ఉన్నారు కదా, అన్నోళ్ళిద్దరు ఏంటంటే మమ్మల్ని కారులో తిప్పుతూ ఉన్నారు. ఆ కారుకి ఏంటంటే కారులో తిప్పేదానికి కూడా ₹1 మా దగ్గర తీసుకోలేదు. మా దగ్గర కానీ వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. ఏంటంటే ఈ ప్లేస్లన్నీ మేము చూడాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు కూడా చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా మా పాస్టర్ గారు నిలబడినాడు, ఆయన దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మన వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూపిస్తాం. అందరూ మన వాళ్ళు అయితే కాదు, మనతో వచ్చిన వాళ్ళు కాదు కొద్దిగా చూపిస్తాం అన్నమాట. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే ఆ చూసే వాళ్ళు కొంచెం థ్రిల్గా ఉంటుందని చూపించడం జరుగుతుంది. మీకు తర్వాత వీడియో చూస్తారు. ఎందుకంటే అక్కడ ఆ చర్చి చూపించడానికి అదొక చరిత్ర ఉంది. అక్కడ ఆ చరిత్ర ఆధారం చూపిద్దామని అక్కడికి వెళ్ళాం. ఇవాడు అందరూ పనిచేసే వాళ్ళందరూ, అంటే రోడ్లు చూద్దాం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మన భాషలో చెప్పాలంటే మన భాష వేరు, ఇక్కడ భాష వేరు. ఇదిగో ఇవన్నీ చర్చికి సంబంధించి ఉన్నాయి. అవి మీకు చూపించడానికి అయితే మొత్తం మీద నేను ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ మేము బయటికి వెళ్తున్నాం. అది చూస్తూ ఉండాలి. కొన్ని ప్రాంతాలు చూపిస్తున్నాను, చుట్టూ సముద్రమే చూపిస్తున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ అయితే సముద్రం, బోట్లు ఉంటాయి. అసలు ఎంత బాగుంటుందని సముద్రం. అంటే బీచ్ కూడా ఇదే, వేరే బీచేనా ఇక్కడ? ఏ బీచ్ ఇక్కడ? ఇంకొకటి మేరాబార్ బీచ్, కలంగ్ బీచ్ అంటే 2 బీచ్లు ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ మొత్తం ఈ గోవాలో 2 జిల్లాలని పిలబడతారంట. ఏమేమి పిల్లనా అయ్యి? సౌత్ జిల్లా, నార్త్ జిల్లా, అంటే 2 జిల్లాలు. అంటే ఈ మొత్తం మీద ఈ బెంగళూరు గోవా బీచ్, మొత్తం గోవా బీచ్ కూడా చూపిస్తాను మీకు. అలాగే గోవాలో మంచి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చూపిస్తా. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏంటంటే ఒక ఏరియా అయితే కాదు, ఆ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి మీకు కొన్ని ప్రాంతాలు చూపిస్తున్నాను. అయితే ప్రాంతాలు మీకు గోవాలో కొన్ని ఏరియాలు చూసానని తెలియాలి కాబట్టి ఏరియా పేరు నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది మేము చూసాములే అన్న భావన మీకు కలుగుతుంది కాబట్టి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ కొంచెం వీడియోలో కూడా ఒక 30 కిలోమీటర్ల ఆ మేరకు మీకు చూపిస్తున్నాను. ఆ చుట్టూ కూడా అయితే ఇప్పుడు సముద్రం చూపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు చూపిస్తూ ఉన్నాను, అవన్నీ కనబడతాయి. అవన్నీ కూడా బోట్లు ఉన్నాయి, ఆ చేపలు పట్టే బోట్లు అవన్నీ. నేను తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెట్టి దాదాపు ఇది పార్ట్ 1 అంటారు అన్నమాట. ఇది ఎందుకంటే ఒకటి దాదాపు అది 2 పడతాయో 3 పడతాయో 4 పడతాయో తెలియదు. ఈ బెంగళూరు మొత్తం
గోవా మొత్తం చూసాడు, ఎందుకంటే బెంగళూరు వచ్చేస్తుంది ఇవన్నీ మనం తిరిగిన ఏరియా కాబట్టి. ఎప్పుడు రాలేదు కాబట్టి మనకు అదే వస్తుంది. ఇది కర్ణాటక లేకపోతే తెలంగాణ, ఆంధ్ర ఈ మాటలే వస్తున్నాయి. గోవాకు వచ్చాం అంటే గోవా ఎప్పుడు రాలేదు కాబట్టి ఆ మాట మన నోట్లో రాలేకపోతుంది. ఖచ్చితంగా ఏదైనా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది నాలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఆ గోవాలో ఉండే ఒక ఏరియాలు ఎన్ని చూసినా మీకు నీళ్ళు ఎందుకు కనపడతాయంటే చాలామంది గోవా గురించి తెలియకపోవచ్చు. చుట్టూ సముద్రం ఉంటుంది. ఆ సముద్రం మధ్యలోనే ఒక ఈ గోవా అనే ఊరు ఉంటుంది అనమాట. చూసారు మీకు ఆల్రెడీ మీకు రైట్ సైడ్ అంతా వాటర్ కనపడుతుంది. మళ్ళీ మన ఎదురు ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దాటిన తర్వాత బ్రిడ్జి దాటి మన అవతల కొండ ఉంది. ఈ చుట్టుపక్కల చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మనం కొన్ని వేరే చూపిస్తున్నాను మీకు. వీలైతే మీకు చాలా వరకు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. ఏంట్రా ఈడు రోడ్లే చూపిస్తున్నాడు, రైల్వే స్టేషన్ చూపిస్తాడు, మిగతా చూపించలేదు అనుకోవచ్చేమో. మీరు చూస్తూ ఉండగానే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మనం చూపించడానికి మనం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఉంటున్న ఏరియాలో నెల్లూరు జిల్లాలోనూ మీకు చూపించాను అక్కడక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ వస్తున్నాం కాబట్టి మీరు గోవా కూడా మన రాష్ట్రంలో చూడదగిన వింతైన అనుభవాలు ఉండేది మన ఈ రాష్ట్రం అంటే గోవా రాష్ట్రం. అందుకని చూస్తే ఆ బ్రిడ్జీలు ఎటు చూసినా కానీ చాలా బాగుంటుంది. ఈయన మీకు రోడ్లు చూపిస్తున్న ఆ రోడ్లు కూడా బ్రిడ్జీలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందండి. మీరు చూడటానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మీరు చూడలేకపోవచ్చు. ఎందుకంటే గోవాలో గొప్ప కోటేశ్వరులు ఉన్నారు, అలాగే పేదవారు కూడా ఉన్నారు. ఎందుకు చూపిస్తానంటే అంత ఒకలాగే ఉండదు. అది అంత పేద దేశము కాదు, అలాగే అంత గొప్ప దేశం కాదని రకరకాల వీడియోలు చూస్తున్నాను నేను కూడా. అంటే నాకు కూడా తెలియదు, నేను చూస్తాను అనమాట. గోవా అందాలు చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు గోవాని కొంచెం తప్పుగా చూపించేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రం అనేది చాలా గొప్ప రాష్ట్రం అని నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది విదేశాల నుంచి ప్రతి దేశాల నుంచి గోవాను చూడటానికి జనం వస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడే మీకు అయిపోలేదు అంటే గోవాకి వెళ్ళాడు, వీరేంద్ర రోడ్లు చూపిస్తున్నాడు, చెట్లు చూపిస్తున్నాడు అనుకుంటారేమో. నెక్స్ట్ పార్ట్లో మాత్రం ఖచ్చితంగా మీరు నోరు తెలుసుకుని చూసే వీడియో ఇది ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇప్పుడు బీచ్కి వెళ్తాను. బీచ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని చూపించడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనం పొరపాటు ఏదైనా వీడియో పొరపాటు ఏదైనా తగిలింది అనుకో, మన యూట్యూబ్ వాడు మామూలు కాదు, కొంచెం డ్రెస్ అటు ఇటు ఉన్నా కానీ మన యూట్యూబ్ వాడు తీసుకోడు. సరే అయినా మళ్ళీ నేను తెగించి ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదిగో మళ్ళీ ఏదో చూపించాను కదా, ఆయనకి వెళ్తాం. అప్పుడు అదే మనం ఆ చర్చి ముందు అక్కడికి వెళ్ళాం, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాం. అంటే గుర్తు మార్చి పెడతాను అనమాట. ఒకలాగా పెడితే మీరు నా వీడియో చూడలేదు కదా, నా వీడియో మీరు చూడాలంటే ఒకలాగా పెడితే అక్కడ చూసి అట్టే చేస్తాను. అందుకనే నేను కూడా నేర్చుకున్నా. నేను చూడటమే కాదు గుర్తు మార్చి అనమాట. మీరు పూర్తిగా చూడాలనుకుంటే క్లైమేట్ మారుతుంది. ఎందుకంటే ముందు వెనక్కి ముందు ఎలా పెద్ద చేస్తాను. అందుకని మీ తెలుగుకి నేను కూడా కొంచెం తెలువాడా. ప్రస్తుతానికైతే టీ తాగాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కడే తాగమని అయితే నేను చెప్పను. ప్రస్తుతానికి అయితే టీ తాగడానికి వచ్చాం. మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వంటలో మన నాలుగు అంత విషయం కాదు. ఎందుకంటే మనం ఉప్పు కారం మసాలా బాగా దండిగా వేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చి కాలేజీ పిల్లలు కొంతమంది ఏంటంటే ఆ చర్చి చూడటానికి వచ్చారు. పాపం వాళ్ళు బ్యాడ్ లక్ ఏంటంటే మాతో పాటు వాళ్ళు కూడా సరే వెనక్కి తిరిగి వెళ్ళాల్సింది. కాకపోతే చూడండి, మీ పిల్లలు ఎవరైనా దీంట్లో ఉన్నారేమో, ఒకవేళ మీకు తెలియకంటే మీ పిల్లలు వచ్చారేమో, తల్లిదండ్రులుగా మీరు కూడా చూడాలని కావాలని చూపిస్తారు అనమాట. ఇది ఒకవేళ కాలేజీ పర్మిషన్తో వచ్చారో నాకైతే తెలియదు. కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు డొమ్మా కొట్టి కాలేజీలు సెలవులు పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఎత్తుకోండి, చూడండి ఆ అడ్రస్ అన్నా మీ అమ్మాయి కావాలి చూడండి, ఏం చూడండి చూడండి అంటే చూడండి. చెప్పడం తప్పే లేదులే, అంటే మేము కామెంట్ చేయలేదు, కానీ ఏదో చెప్పడం అంటే నా ధర్మాన్ని చెప్పట్లేదు. ప్రస్తుతానికి యూట్యూబర్ని అయిపోవాలని ఒక ప్లానింగ్ అనమాట. ఏంటి తీరే కారణం ఏంటంటే చాలామంది యూట్యూబర్లు ఎన్నెన్నో పెడుతున్నారు, చాలా రోజులు యూట్యూబ్ చేస్తున్నాం, మనం ఎందుకు యూట్యూబర్లు అవ్వకూడదని చెప్పి ఒక చిన్న ఆశ, అంతేగాని ఇబ్బంది ఏం లేదు. అనుకున్నారు కదా వాళ్ళందరూ కర్నూలు అంటే శాంతినగర్ తెలంగాణ, ఏంది తెలంగాణే. ఎక్కువ ఉన్నాయని మాత్రం గోవా, వెనకదు గోవా. అదిగో మన టీ షాప్, అది మళ్ళీ వెళ్తున్నాం టీ షాప్లోకి. అంటే చూపించిందే చూపించి వచ్చిందే వచ్చి వెళ్ళింది ఏంటంటే ఎన్నిసార్లు చూపిస్తామంటే మరి అలాగే ఉంటుంది, మనతో మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడు అన్వేషణ మీరు చూసే ఉంటారు, ఆయన అది కాకపోతే అలాగ అయిపోవాలని కోరిక. ప్రస్తుతానికి మనకు అంత లేదు, చదువు లేదు కాబట్టి. డబ్బు లేదు, చదువు లేదు. ప్రస్తుతానికి చదువు అవసరం లేదు, డబ్బు ఉందనుకో
ఆటోమేటిక్ మనం దిగేస్తాం ఇవన్నీ చెప్పవసరం లేదు. అదిగో ఇందాక వెళ్ళింది తీయదు, ఎన్నిసార్లు చూపిస్తావా దాన్ని అంటే మరి ఇంకేం చేయలేము, అదొకటే కనపడింది అక్కడ. నెక్స్ట్ నేను చెప్పాను కదా పార్ట్ 2 అది పోద్ది. పార్ట్ 2, 3 మామూలుగా ఉండదు అసలు. ఒకే గోవా చూపించడానికి వెళ్ళేవారంటే అవును మరి మనం గోవా చూపించడానికి వచ్చాం. చూశారు కదా, ఇది పక్కన ఆయన కూడా గోవా, నా అనుకున్న ఆయన పాస్టర్ గారు, అది ఆయన అనుకున్నది ఇప్పుడు ప్రస్తుతానికి కారు కూడా అనమాట. మా కారు డ్రైవర్, నా డ్రైవర్ అంటే బాగుంటాం, మన భాష అంటే మన ఆటో డ్రైవర్ కాబట్టి అలా వచ్చేస్తుంది. ఆటో అంటేనే ఆటో డ్రైవర్ అంటారు కదా, అంటే ఆ భాష అంటే ఇక్కడ మనది నెల్లూరు భాష, ఇది గోవా. ఓకే, మా పాస్టర్ గారు ఎంత అందంగా ఉన్నారు, మామూలు కదా అసలు అంతే మామూలుగా ఉండదు ఆయనతో. మామూలు అందగాడు కూడా కాదు అసలు, నాకు తెలిసి సూపర్ అది. అది చూసా ఆయన పక్కన ఉంటుంది, మన ఏం కనబట్ల, ఆయన తెలుపుకి మన తెలుగు ఏం కనిపిస్తా. వందనాలు భాష గారు, వందనాలు ప్రైజ్ అంతే. అది అసలు నరకేట బాబు అసలు మామూలుగా కాదు. అయ్యారా అయ్యారు అబ్బాయి ఏం నవ్వుతారండి, మామూలుగా కాదు అసలు. అబ్బా సైని ఏదైనా ఆయన వెనకాల ఒక మినిస్టర్, ఇందాక మేము వచ్చేప్పుడు ఒక మినిస్టర్ వెళ్ళాడు ఇక్కడ నుంచి, జనాలు ఎవరు లేరు ఆయన వెనకాల, కార్లు మాత్రం నాకు అది కారు పని. మా పాస్టర్ మళ్ళీ చూపిస్తున్నాను ఎన్ని దారి అనమాట. అంటే స్టార్టింగ్ అండి హోస్తన్న మందిరం ఉంది అక్కడ, అక్కడి నుంచి వచ్చి దారి అనమాట ఇది. ప్రస్తుతానికి ఎంతకైనా ముందు వెనకది మామూలుగా లేదు, ఎక్కడికి తిప్పేస్తున్నాం అంతే. అయితే ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ, అంటే ఇప్పుడు దాకా ఇక్కడ రారు మీరు, నాకు తెలుసండి. ఓకే, ఇక్కడ పెద్ద ఆర్జీ హాస్పిటల్ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి, కాకపోతే ఫోన్ ఖాళీ లేదు కాబట్టి ఎన్ని తీయలేకపోతున్నాను. ఇది ఒక సాయంత్రం ఆర్జీ హాస్పిటల్ అంట, అందులో మన తెలుసు. అయితే మహాకృప ఏంటంటే ఈ గోవా ప్రాంతాలు చాలా మంది పరిచయం అయిపోయారండి మనకి. ఎప్పుడైనా ఈసారి గోవా రావాలంటే మామూలుగా ఉండదు మనతో, అన్నీ చూపించేస్తాం. అంటే చేపను ఎలా పట్టాలి, బీచ్లు ఎలా మొదలు అవి కూడా చూపిస్తాం అనమాట. ప్రస్తుతానికి పార్ట్ 2 ఉంటుంది చూడండి, అది మాత్రం అదిరిపోద్దండి అసలు. ఇప్పుడు మన ఎంత చూసా మినిస్టర్ వెళ్తే 4 కార్లు వెళ్ళి, ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన మా పాస్టర్ గారు వెనకాల 15 మంది వచ్చాం, అసలు మామూలు లేదు. ఆయన పోతుంటే మన ఆంధ్రాలో ఆ సీఎం వస్తే జనాలు అంతా కమ్ముకుంటారు మమ్మల్ని. ఎందుకంటే మేమేమో కలర్ ఒక నలుపు, ఒకటి తెలుపు, ఒకటి పసుపు. మా పాస్టర్ గారు ఓన్లీ వైట్ అండ్ వైట్, అసలు మామూలు లేదు. అట్టున్నాడు కాబట్టి ముందుకు పోతుంది. ఏదేమైనా సరే మన వీడియో చూస్తున్నవారు, మనం సపోర్ట్ చేస్తున్నవారు, అనేక ప్రాంతం చూడాలనుకున్నవారు మళ్ళీ చూస్తారో లేదో నాకైతే తెలియదు, మన మాత్రం వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుంటే మీకు అనేక ప్రాంతాలు చూపించడానికైతే నా వంతైతే నేను సాయం చేస్తానబ్బా. మీరు నాకు రూపాయి ఇవ్వలేదు, నేను మీకు రూపాయి ఇవ్వను, ఫ్రీ సర్వీస్గా చేస్తామట అనేక ప్రాంతాలు. ఇప్పుడు చెప్పారు కదా ఎక్కడండి, ఎక్కడ డోను చూపించాను, ఎవరైనా ఒక లైక్ కొట్టారా, మన కనీసం ఒక కామెంట్ పెట్టారా, లే ఉదయాన్నే నేను మొహం కూడా కలుపుకొని వీడియో తీసా, అయినా లేదు. అయినా గోవాకి వచ్చా, కనీసం స్నానం చేయాలి, స్నానం చేసి అర్ధనగ్నంతో ఉండాలని చెప్పి స్నానం కూడా చేయలే. అంటే ఇక్కడ అంతా వెరైటీలో తెలుసు కదా, సగం వేసుకోవాలా, పూర్తిగా వేసుకుని స్నానాలు చేయడం లేదు. ఈ ప్రాంతాలు చూడాలనుకుంటే అటు కొండ ఇటు కొండ మధ్యలో నాకేంటి ఈ బాధ అన్నట్టు. ఇప్పుడు చూసారా ఇది పెద్ద సముద్రం ఉంది, ఇది చూడటం కూడా అసలు మామూలు చేయబడిపోతుంది. దయచేసి ఒక లైక్ కొట్టండి అయ్యా, షేర్ చేయండి అయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా బాబు. మీరు చేసే దాన్ని బట్టి నిజంగా మీరు లైక్ కొట్టి నా వీడియో చూస్తున్న లైక్ కొట్టి షేర్ చేస్తే ఇతర దేశానికి వెళ్ళి కూడా వీడియో పెడతాను మీకోసం, ఖచ్చితంగా చెప్తున్నా. విదేశానికి వెళ్ళి మెరిసిలేం చూపిస్తా, అనేక పాకిస్తాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ చూపిస్తాను. అయ్యో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే పాకిస్తాన్లో కొన్ని వింతని మన ఆస్తులు కూడా ఉన్నాయంట, అంటే పాకిస్తాన్లో అవి కూడా చూపించడానికి వీలవుతుంది. దయచేసి యూట్యూబ్లో చూడండి అయ్యా బాబు. కనీసం ఆ వీడియో పక్కన పెట్టి మీ పనులు చేసుకో, వంట చేసుకుంటారో పని చేసుకుంటారో వీడియో పక్కన ఆపేసి చోట ట్రై చేయండి. ఇప్పుడు చూపించేది మామూలుగా ఉండదండి, అస్సలు చోటగా అలా ఉండదు కానీ మామూలుగా ఉండదు అసలు. దీంట్లో కూడా ఇప్పుడు కొద్దిగా చూపించా, రాను 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 ఎట్లా ఉంటుందంటే నిజంగా మనకి ఏం చదువు లేనోడు, మాట్లాడడం చేతగానోడు, తెంగరోడు ఈడేందిరా ఇలా వీడియోలు పెడతాడని చెప్పి అబ్బాబ్బాబ్బాబ్బా చూసిన వాళ్ళందరూ చికెన్ బిర్యానీ పెట్టే రోజు కూడా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దాకా ఏం లేదనుకో, కానీ ఖచ్చితంగా అయితే మనకు ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు చోటగా ఎన్ని చూపిస్తాం కదా, గోవా నుంచి అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇప్పుడు మేము భోజనం చేయడానికి దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళాం. అంటే మాకు సహకరించే వాళ్ళ దగ్గరికి, అంటే భోజనం చేయడం 30 కిలోమీటర్లు వెళ్ళాలా అంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి కదండి. హోటల్కి వెళ్తాకి డబ్బులు ఉండేవి, ఎక్కడ తినేసి ఇబ్బందిలే, కోరుకున్న తినొచ్చు. ఇప్పుడు దాకా మీరు నమ్మరు కానండి, రాత్రి వచ్చాం. 8 గంటలకు దిగాము గోవాలో, 10 గంటలకు దిగామండి.
ఇప్పుడు దాదాపు 3:30 అయిపోతుంది. మీరు నమ్మరు కానండి, ₹1 ఖర్చు కాలేదు మాకు. నమ్ముతారా మీరు? ఇన్ని చూపిస్తారంటే నా జేబులో ₹1 పెట్టలేదు. నమ్ముతారా? నేను నమ్మరు. ఇంకోటి చెప్పనా, నెల్లూరు నుంచి కర్నూలు వచ్చా. కర్నూలుకి వచ్చినప్పుడే ఖర్చు అయిందండి. నాకు శాంతినగర్ డబ్బులు అక్కడి నుంచి ₹1 ఖర్చు అవ్వలేదు. మీరు కూడా తిరగాలనుకున్నా ఫ్రీగా. కమాన్ రండి, నన్ను ఫాలో చేయండి, నా నెంబర్ పెడతా, నాకు ఫోన్ చేయండి, మీరు కూడా ఫ్రీగా తిప్పేదని చెప్తా. ఎలా తిరగాలనంటే నేను ప్లానింగ్ ఇస్తాను. ఖచ్చితంగా లాస్ట్ టైం చూసి ఒప్పుకుంటే ఇప్పుడు చూపిస్తానండి. టవర్లో బ్రిడ్జి మీద ఉంటుంది. మామూలుగా ఇది ఒక రూపాయలు మీకు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా నాకు తెలియదు. ఇప్పుడు చూపించే ఈ సీన్ చూడండి, దానికి పెట్టుకోవచ్చండి. ఒక 10,000 ఖర్చు పెట్టుకోవచ్చు. అదిగో వచ్చేసింది. అదిగో మామూలుగా ఉండదు. ఒక 10,000 ఖర్చు పెట్టినా ఎలాంటి చూడలేదు. నేను వచ్చి యూట్యూబ్లో చూడాల్సిందే తప్ప దగ్గరుండి చూపించి చాలా కష్టం చూడాలంటే. మీరు అందుకే నేను చెప్పానంటే, మీకు ఇలాంటి ప్రాంతాలు చూసారనుకో, నాకు కూడా టికెట్ బుక్ చేసుకోండి, ఫ్రీగా చూపిస్తా. ఏ దేశంగా తీసుకెళ్ళమండి, ఫ్రీగా వస్తా. ఇబ్బంది అయ్యేలా, డబ్బులు ఖర్చు చేయాలా. నా ఫోన్లో మిమ్మల్ని హీరోని చేస్తా. అది మామూలుగా ఉండదు మనతో. అది చెప్పాను కదా, అది హీరో అయిపోవాలనుకుంటున్నారా? వచ్చేయండి, కమాన్. తర్వాత మీరు జీరో అయిపోతారు, డబ్బులని ఖాళీయే. ఎందుకంటే మన మామతో నేను డబ్బులు తేను, మరి అది కూడా చెప్తున్నాను. తర్వాత నేను డబ్బులు చేస్తాను. నేను మిమ్మల్ని పిలిచుకెళ్ళి ఫ్రీగా చేస్తా. అది అన్ని డబ్బులు మీయే, మాకైతే ₹1 ఖర్చు లేదు. ఎందుకంటే మా ఫోన్లో 24 గంటలు మిమ్మల్ని తీసిందే చేస్తా. కానీ నా జేబులో ₹1 మాత్రం తీరు. ఎందుకంటే నాకు ఉండాలి కదండి మీకు పెట్టడానికి. నేను మీకు ఖర్చు పెట్టాలనుకుంటే ఒక్కొక్కరు చూసిన వాళ్ళందరూ 10 మందికి షేర్ చేయండి, 10 లైకులు కొట్టండి, 10 కామెంట్లు పెట్టండి. అప్పుడు నా డబ్బులు మీకు ఖర్చు పెడతా. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకని దయచేసి ఏంటంటే, మీరు డబ్బులు బలంగా వేసుకొచ్చి నన్ను తిప్పండి. విదేశాలు చెప్తానండి, అసలు మామూలుగా ఉండదు. మిమ్మల్ని ఎలా చేస్తారనుకుంటున్నారు, అసలు మామూలు కాదు. అది మీరు 10 డ్రెస్సులు తీసుకొచ్చుకున్నారనుకో, 10 డ్రెస్సుల్లో 10 రకాలుగా చేస్తా. మామూలుగా ఉండదు. ఎందుకంటే మన అప్పుడప్పుడు ఫోన్లు చేస్తాను కూడా కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూసారా, కటింగ్లు లేవి, ఓన్లీ కట్ చేసుకుని వెళ్తున్నాం. గోవా ఈ చిన్న రోడ్డు కానీ హైవే గురించి పెద్ద అన్నీ మళ్ళా వచ్చేసామండి. చర్చి ముందుకు టీ దాకా చూసావా, అక్కడికి వచ్చాం. అంటే ఎండింగ్ లాస్ట్లోకి వచ్చేసాం. తిరిగి ముక్కు ఎక్కడ ఉందరా అంటే తల వెనకాల తిప్పుకొని వచ్చి ఇదిగో నా ముక్కు అన్నట్టు చూపించాను అనమాట. అర్థమైందా? అర్థం చేసుకోండి అయ్యా. ఎందుకన్నా అరిసే ఓపిక లేదు, చెప్పే ఓపిక లేదు. ఇలాంటి కామెంట్లు కానీ మామూలుగా రోజుగా నేను పెడితే అసలు రేడియోలో నన్ను తీసుకునేవారే. ఇప్పుడుదా నా వాయిస్ ఎవరు తిరిగిలేదు ఒకటి ఎంత బాగా మామూలుగా చూపిస్తాను. మీరు నా వీడియోస్లో నేను నన్ను సపోర్ట్ చేయలేదనుకో, ఒక వాయిస్ని కోల్పోతారయ్యా. అర్థం చేసుకోండి. నాలాంటి వాయిస్ కావాలనుకుంటే వద్దనుకుంటారు మీరు. బాధల్లో ఉన్న వాళ్ళకి బాధలు పోవాలి, ప్రశాంతంగా. చూసారా ఈయన చెప్తారనమాట. అంటే ఏమంటే ఇలా ఉంటుంది చర్చిలో 2 సంవత్సరాలు. అది